రాష్ట్రంలో ఎన్నికలు ఏమైనా ఎగరాల్సింది కాంగ్రెస్ జెండా మాత్రమేనని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా పరకాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు జరిగినవి సెమీఫైనల్స్ మాత్రమేనని, ఇప్పుడు జరగబోయే ఎన్నికలే ఫైనల్స్ అని అన్నారు. ఇప్పుడు మన గ్రామాలలో అభివృద్ధి చేయాలి అని అన్నా కూడా వాళ్ళ గ్రామంలో మన సర్పంచ్ ఉండవలసిన అవసరం ఉంది, ఎంపీటీసీ ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ మనకున్నారు, ఎంపీ గారు ఉన్నారు, కూడా చైర్మన్ గారు ఉన్నారు. రేపో సామాన్య కూడా ఒక గుర్తింపు గౌరవం రాబోతున్నారు, వారు ఉన్నారు. అదేవిధంగా మన కండగా జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఇటు స్వర్ణక్క కూడా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ మనకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా మనం సహకరించడానికి ఉన్నారు. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో తీసుకొచ్చినాం. ప్రధానంగా మనం చూస్తే ఇప్పటి వరకు నియోజకవర్గాలకు సంబంధించి రూపాయలు తీసుకొచ్చి 11 kV కేబుల్స్ ఎక్కడైతే ఎవరి ఇంటి మీదనైతే ఉన్నదో ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ కాలనీస్ల మీద, బీసీ కాలనీస్ మీదనే ఇళ్ళ మీదకి 11 kV కేబుల్స్ ఏవైతే పోతున్నాయో వాటిని అన్నింటినీ షిఫ్ట్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి మనకు. వాళ్ళు షిఫ్ట్ చేయాలి, మా ఇంటి మీద వైర్లు ఉన్నాయి, మేము ఇల్లు సక్రమంగా కట్టుకోలేకపోతున్నాం. మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళని ప్రిపేర్ చేసుకోవడం ద్వారా రేపు స్థానిక సంస్థలలో మనం మంచి బెటర్ రిజల్ట్ సాధించాలని ఉద్దేశంగా చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, మీరు బోనస్ ఇస్తారన్నారు, బోనస్ ఏమైంది అని అంటున్నారు. రేపు ఈ ఖరీఫ్లో వచ్చిన పంటకు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చే నిర్ణయం కూడా జరిగిందనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి 500 రూపాయలు కూడా బోనస్ ఇచ్చే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని నేను తీసుకొస్తున్నాం. దానికి గాను ఈ మధ్యనే క్యాబినెట్ లో 2500 కోట్లు క్యాబినెట్ సమావేశంలో కేటాయించడం జరిగిందనే విషయాన్ని నేను తీసుకొస్తున్నాం. ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయం దయచేసి అర్థం చేసుకోవాలి. ఏమంటారు చూసారా, తినగా ఏమో తీయనవును అని అంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారంతో ప్రజలు నమ్మే పరిస్థితి వస్తారు. వాళ్ళకు ధీటుగా గ్రామ స్థాయిలో మౌత్ టు మౌత్ డిస్కషన్ జరగాలి. ఈ సమాచారం అంతా కూడా మీకు అందిస్తాం. దీన్ని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాస్తవంగా ప్రతి మండలానికి ఇద్దరిని మాట్లాడుతూ ఉంటున్నాం. ఇద్దరు మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళు మనం చేయలేకపోతే వాళ్ళకి అవకాశం లేకుంటే బాధపడతారనే ఆలోచనతోటి రేపు అక్టోబర్ 3వ తారీఖు తర్వాత మేము అందరం కూడా ప్రతి గ్రామానికి వస్తాం, ప్రతి గ్రామ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందే మన సోదరులు కూడా చెప్పారు, సాంబాన కానీ అదేవిధంగా వెంకన్న కానీ ఇంకా అన్ని నియోజకవర్గాలలో కూడా అన్ని మండలాల్లో కూడా కేవలం పరకాలనే కాదు, ఎక్కడైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరాలంటే మీరందరూ కష్టపడాలి. ఇంకా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఇక్కడున్న పెద్దల దృష్టికి కానీ తీసుకెళ్తే మీ సమస్యల పరిష్కారం జరుగుతుంది. రానున్న రోజులలో మనం ఇంకా బలపడాలి. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినట్టే అక్కడ దేశంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఎందుకంటే నేను స్వయంగా చూస్తున్నా, అక్కడ రాహుల్ గాంధీ గారిని ఆల్మోస్ట్ మన పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన పొద్దు నుంచి మాకు దాదాపు సాయంత్రం 7-8 అవుతుంది పార్లమెంట్ అయిపోవడానికి. అక్కడే ఉంటాడు, పాపం కష్టపడుతుంటారు. ఎంతమంది ఎంత అవహేళన చేసినా కూడా బీజేపీ వాళ్ళు కేవలం ఈయనని నీరు దాచడానికి, బలహీనపరచడానికి ఎన్నో మాటలు అంటారు. కానీ రాహుల్ గాంధీ గారు ఒకటే మాట మీద నిల్చున్నారు, మీరు ఎన్ని నిందలనేయండి, మీరు ఎన్ని అయినా చేయండి, నన్ను ఎంతైనా అవమానించండి. అట్లాంటిదే
ఎమ్మెల్యే గారి పైన, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల పైన మరియు నా పైన ఉంది. మీ గెలుపు కోసం కష్టపడతాము. మీరు కూడా అదే విధంగా డిసిప్లిన్ గా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అన్నారు. ఆ బాధ్యత కూడా మీకే అప్పగిస్తున్నారు అంటే ఎంత పారదర్శకంగా ఉన్నారో మీరు గమనించాలి. మీ దాంట్లో ఎవరికైతే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయో మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక పాట పెట్టుకుందాం, ప్రతి గుండెలో ఏమెగానే గట్టిగా